వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2. మేము ఆల్రెడీ పార్ట్ 1లో చెప్పాము కదా, మేమైతే జ్యువెలరీ షాప్కి వచ్చామని ఆ బ్రాస్లెట్ గురించి కూడా చెప్పా కదా. నాకు దారం లేదైతే దొరికింది, చాలా బాగుంటుంది. మా మమ్మీని అడుగుతానేమో కొనియలేదు, ఎందుకంటే బర్త్డే కొనుక్కో అన్నది. మమ్మీ ఇప్పుడు కొనుక్కుంటా అంటే వద్దు, బర్త్డేకే కొనుక్కో, ఇంకొకసారి అడిగామనుకో కొడతా అన్నది. అట్లా అని చెప్పేసి గమ్మున ఉన్నాను. సో ఇక్కడైతే బ్లాక్ రిబన్స్ అయితే ఆల్రెడీ తీసుకున్నాం అనమాట, మీరు చూసే ఉంటారు. రెడ్ రిబన్స్ తీసుకోలేదు, ఎందుకంటే అవి ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయని చెప్పేసి. మా మమ్మీ అయితే చైన్ తీసుకుంటుంటే సైలెంట్గా సైడ్కి వచ్చి అయితే నెయిల్ పాలిష్లు తీసుకుంటున్నాను. నాకు ఎన్నున్నా మళ్ళీ తీసుకోవాలనిపిస్తుంది. నాకు నెయిల్ పాలిష్లు అంటే చాలా ఇష్టం. ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ కావాలి కానీ అది లేదనమాట, దొరకలేదు ఎక్కడ. సో మళ్ళీ అవి తీసుకొని అయితే వచ్చేసాను. మా మమ్మీ అయితే మీకు హాయ్ చెప్తుంది. మా మమ్మీని ఇలా అడిగాను అనమాట, మమ్మీ నాకు 21 సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా, నీకేమన్నా చెప్పాలని ఉందా అని అడిగినాను. అడిగితే మా మమ్మీ ఏమో ఏమన్నదు అంటే చెప్తాను చూడండి. నాకు ఇప్పుడు ఒక్కలేదు, తర్వాత చెప్తా అని అన్నది. సైతి అని చెప్పేసి నేను కూడా వదిలేశాను. మా మమ్మ అయితే నాకు 10 రూపీస్ ఇచ్చింది, కొనుక్కొని గాలేండి పెరుగు ప్యాకెట్ తెమ్మన్నది. సో నేనైతే ఇవి చూస్తున్నారు కదా, అడిగాను ఇవి ఎంత అని, 5 రూపీస్ అన్నది. సో నాకు ఇవంటే చాలా ఇష్టం. అందులో ఉన్న జెమ్స్ తిన్నాను, కానీ ఆ సీసా బాటిల్ అయితే నాకు ఇష్టం అనమాట. ఏదన్నా ఒక చేసుకోవచ్చు. సో పెరుగు ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. ఇక్కడైతే మా గల్లీలో అయితే అందరూ ఆడుకుంటున్నారు అనమాట. సో నేను కూడా ఆడుకోవాలి. ఇప్పుడు నేను షాప్ పోయి వచ్చా కదా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్.